ఇక నల్గొండ జిల్లా వార్తలు చూస్తే నల్గొండ జిల్లాలో అద్భుతం ఆవిష్కృతమైంది. తెలంగాణ ఘనకీర్తి సాధించినటువంటి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ఈరోజు జాతికి అంకితం చేయబడింది. యూనిట్ 2లో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం, జాతికి అంకితం చేసింది. నేషనల్ గ్రిడ్కు అనుసంధానం చేశారు. దీని కర్త కర్మక్రియ అంతా కూడా కేసీఆర్ గారే. కేసీఆర్ గారి కృషి పట్టుదల అనంతర సాధ్యమైనటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈ ప్లాంటు పూర్తయిందని కూడా ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తూ ఉన్నారు. ఎట్టకేలకు యాదాద్రి పవర్ ప్లాంట్లో ఎనర్జేషన్ ప్రారంభం కావడంతో ప్రతి ఒక్కరి గుండెలు కూడా ఉప్పొంగిపోతా ఉన్నాయి. వేణుల్లా కేసీఆర్ గారిని పొగుడుతూ ఉన్నారు. కేసీఆర్ గారు 2015లో శంకుస్థాపన చేసిన దగ్గర నుంచి కూడా అవిరల కృషి చేస్తూ అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ అనుక్షణం రివీల్ చేస్తూ కరోనా లాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటూ ఎన్జీటీ లాంటి కేసులపైన పోరాటం చేస్తూ ఎట్టకేలకు ప్లాంటు పూర్తి చేశారు. ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంత చెప్పుకున్నా కూడా ఇది కృషి అంతా కూడా కేసీఆర్ గారిదే, కష్టం అంతా కూడా కేసీఆర్ గారిదే. ఈ పవర్ ప్లాంట్ చూసిన ప్రతిసారి కూడా కేసీఆర్ గారు గుర్తొస్తారు. ఈ ప్లాంట్ కర్త కర్మక్రియ అంతా కూడా కేసీఆర్ గారని ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తూ ఉన్నారు, హర్షధ్వానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరొక విషయానికి వస్తే నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు అక్రమ అరెస్టులతో అట్టుడికిపోయింది. రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా నల్గొండ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, అదేవిధంగా నకరికల్ మాజీ ఎమ్మెల్యే చిరుమతిలింగయ్య, మిరోళ్ల మాజీ ఎమ్మెల్యే భాస్కరరావు గారిని ఎక్కడికక్కడ కూడా అబ్జర్వ్ చేశారు. వందలాది మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఎక్కడికక్కడ కూడా దిగ్బంధం చేయడం జరిగింది, అష్టదిగ్బంధనం చేశారు. ఈ అరెస్టుల పట్ల బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మంచి చేస్తే రేవంత్ రెడ్డి ఎందుకు భయపడుతూ ఉన్నారు, పోలీస్ పహారా నడమ రేవంత్ రెడ్డి ఎందుకు తిరుగుతూ ఉన్నారు, ప్రజలంటే ఎందుకు భయపడుతున్నారని కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రశ్నించడం జరిగింది. రేవంత్ రెడ్డి వచ్చిన ప్రతిసారి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని అక్రమంగా చేస్తూ వేధిస్తున్నారని కూడా ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా నల్గొండలో సభ ఉన్నటువంటి నేపథ్యంలో భూపాల్ రెడ్డిని అయితే దాదాపు 24 గంటలుగా అబ్జర్వ్ చేసి ఎక్కడికక్కడ వెళ్ళనివ్వకుండా అష్టదిగ్బంధనం చేయడం జరిగింది. మరొక విషయానికి వస్తే యాదాద్రి భువనగిరి జిల్లాలో బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్య మీడియా సమావేశం నిర్వహించారు. పార్లమెంట్లో బీసీ బిల్లును ప్రవేశపెట్టి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా బీసీలకు న్యాయం చేయట్లేదు. పార్లమెంట్లో సీలింగ్ ఎత్తివేసి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తే బీసీ ఉద్యోగులు, బీసీ ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్యం పెరుగుతుంది. బీసీల పట్ల కపట ప్రేమ ప్రదర్శిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి తొలని బుద్ధి చెప్తాం. జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని లేవనెత్తి బీసీలకు అనుకూలంగా బిల్లు తెచ్చేంత వరకు పోరాటం చేస్తామని కూడా ఆర్ కృష్ణ ఈ సందర్భంగా తెలిపారు.